నేను మా పిల్లలకి హెయిర్ ఆయిల్ అనేది ఇలాగే సింపుల్గా ప్రిపేర్ చేసి పెడుతున్నాను చాలా రోజుల నుంచి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ మెంతులు, కొంచెం నువ్వుల నూనె అంటాం కదా, మంచు నూనె, అది పోసుకోండి. అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం ఆముదం కూడా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఇది హీట్ అయ్యే టైంలోనే పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క యాడ్ చేయండి. దాంట్లో అది మరిగే టైంకి నురుగొస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆపేయండి. దాంట్లోనే కొంచెం ఆల్మండ్ ఆయిల్ అంటాం కదా, బాదం నూనె 1 స్పూన్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేనైతే స్మెల్ కోసం వేస్తాను. అది వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద రిజల్ట్ అయితే ఏమి ఉండదు. ఈ ఆయిల్ చల్లారేటప్పటికి తలలో ఉండే చిక్కు అంతా తీసేసుకోండి. నీట్గా దువ్వుకొని ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నారంటే స్కాల్ప్కి బాగా పడుతుంది. ఈ ఆయిల్ ఏంటంటే వేళ్ళతో అయినా సరే మీరు మసాజ్ చేస్తూ పెట్టచ్చు, లేదంటే కాటన్తో అయినా సరే మసాజ్ చేస్తూ పెట్టండి. మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసేయండి. రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా అప్లై చేసేసేయాలి ఈ ఆయిల్. తర్వాత 5 to 10 మినిట్స్ మసాజ్ ఇవ్వండి హెయిర్కి. ఇలా వీక్లీ 1 or 2 టైమ్స్ అయితే పెట్టారంటే కొంచెం హెయిర్ అనేది బాగానే గ్రోత్ అవుతుంది పిల్లలకి. దీంతో పాటు కూడా కొంచెం మంచిగా వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ అవి కూడా పెట్టారంటే పిల్లల్లో కొంచెం హెయిర్ బాగా పెరుగుతుంది. నేను ఈ ఆయిల్లో పచ్చకర్పూరం యాడ్ చేశాను కదా, అవేంటంటే తలలో గుల్లలు ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఈ ఆయిల్ వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకి కొంచెం జిడ్డుగా ఉంటుంది అని అంటే ఒక 2 hours పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు. పిల్లలకైతే కూడా అలాగే పెట్టండి. 2-3 డేస్ ఉండిచ్చి స్నానం చేపియండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎప్పుడు కూడా దువ్వద్దు. హెడ్ బాత్ చేసేటప్పుడు కానీ ఆయిల్ పెట్టుకునేటప్పుడు కానీ ముందుగానే చిక్కులు తీసేసుకోవాలి హెయిర్కి. ఇలా ఒక 2 months వాడి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది.